వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. పీతల పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు, ఉల్లిపాయలు 4 లేదా 5 పెద్దవి, పచ్చిమిరపకాయలు 6, జీలకర్ర 2 టీ స్పూన్లు, లవంగాలు 3, చింతపండు 100 గ్రాములు, ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగినట్టు, కొత్తిమీర. ఇప్పుడు పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసి చింతపండును ఒక గిన్నెలో తీసుకుని దానిలో నీళ్లు పోసి నానబెట్టాలండి. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలను తరుగుకుని వాటిలో జీలకర్ర, లవంగాలు వేసి మిక్సీలో వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి నేను. ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేయాలి. దీన్ని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి మాడిపోయే వరకు వేపొద్దండి. ఇలా కలుపుతూ ఉండకపోతే గిన్నెకి అంటుకుంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద బాగా వేగింది. ఇప్పుడు దీనిలో మనం పసుపు, ఉప్పు, కారం వేసి పెట్టుకున్న పీతల్ని దీనిలో వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కలిపితే మనకి అంతగా వీలు అవ్వదండి. సో ఏం చేయాలంటే ప్యాన్ని ఇలా 2 చేతులతో పట్టుకుని ఇలా కుదుపుతున్నట్టు చేస్తే మనకి చూసారా కింద ఉన్న ఉల్లిపాయ ముద్దంతా పైకి వస్తుంది, పైన ఉన్న పీతలు కిందకి వెళ్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటాయండి. దీనిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మా అమ్మాయి అప్పుడే టేస్ట్ చూడడానికి చేపెడుతోంది. ఇంకో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటాయండి. ఇది ఆల్మోస్ట్ మనకు పీతలు ఉడికిపోయిన వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొకసారి ఈ పీతల్ని మళ్ళీ బాగా కలుపుకొని ఇలా కలిపితేనే బాగా కలుస్తుందండి మనకి గరిటతో కంటే. ఇలా బాగా కలిపిన తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు నానబెట్టిన నీళ్ళని తీసుకొని చింతపండు బాగా పిసికేసి ఆ పిప్పి పడకుండా చేయి అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా పులుసు అంతా కూడా పీతల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. మనకి పీతలు మునిగేటంత వరకు ఉంటే పులుసు బాగా పడుతుందన్నమాట పీతలకి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళని కొన్ని పీతలు ఇలా బయటకు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా ఇలా పులుసులో మునిగేటట్టుగా జాగ్రత్తగా సర్దుకొని స్టవ్ని హైలో పెట్టుకుని కూర పైన మూత పెట్టి 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మరుగుతూ ఉంటుందండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం కొత్తిమీరని మనం పులుసులో వేసుకుంటే మనకి కొత్తిమీర
కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు పులుసు బాగా మరిగేటంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారండి, పులుసు బాగా మరుగుతుంది. సో ఇక ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే పీతల పులుసు తినడానికి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులుసుని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇకపై నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బాయ్.